నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు లతా బొట్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే ఫనీ. లత గారు, మనం కొన్ని తప్పులు చేసామనుకోండి, దానికి ఓకే పనిష్మెంట్ ఉందంటే ఓకే, కానీ కొంతమంది అసలు మన ముందు చాలా ప్రేమగా ఉంటారు, అసలు అంటే మనమే ప్రాణం అన్నట్టు ఉంటారు కదా. పక్కకు వెళ్ళంగానే అసలు వాళ్ళ యాటిట్యూడ్ వెంటనే మారిపోతుంది. అంటే ఎందుకు ఓర్వలేని తనం అనేది ఇంత ఎక్కువ ఉంటుంది. మనం వాళ్ళకి ఎటువంటి అన్యాయం చేసి ఉండం, అసలు కనీసం ఒక మాట కూడా మాట్లాడి ఉన్నాం, కనీసం వీళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారా అని ఆలోచించాను. కానీ ఊరికే శత్రువులు వచ్చేస్తారండి. ఎందుకు వస్తారో తెలియదు. సరే, మనం ఏమన్నా అన్నాము, శత్రువులు వచ్చారంటే పోనీ అనుకోవచ్చు. ఎటువంటి తప్పు చేయకుండా సరే శత్రువులు ఉంటూ ఉంటారు. అలాగే నటిస్తారు చాలా అండి. ఎంత నటిస్తారంటే ముందు కనబడగానే వెన్న పూసినట్టుగా మాట్లాడతారు, తర్వాత కత్తితో కోసేస్తారు. ఎలా అంటే పైగా వాళ్ళని మనం ఆదరించిన వాళ్ళని మనం నమ్మిన వాళ్ళని, అంటే వాళ్ళని మనం ఎంతో నమ్మకంతో ఒక పని చెప్తాము, వాళ్ళకి ఆదరిస్తాము, సర్లే పోన్లే పాపం అని అంటాము. మన దగ్గర ఉండి మన ముందు నటించి వెళ్ళగానే వెనక విపరీత ధోరణులతో మాట్లాడటము, వాళ్ళు అలసిపోతున్నట్టు బిహేవ్ చేయటము, అంటే ఏదో పెద్ద కష్టపడిపోతున్నట్టు ఒక సంస్థ కోసం, ఒక ఆర్గనైజేషన్ కోసం. అక్కడ ఏముండదు. ఇలాంటి షో ఆఫ్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. రైట్ అండి. ఎంత షో ఆఫ్ గా ఉంటారంటే అంత షో ఆఫ్ గా. నెక్స్ట్ ఇంకొక రకం ఉంటారు, ఎంతసేపు ఒకరి మీద పడి ఎడవటం. అది కూడా ఏంటంటే జెలసీ, కుళ్ళు. వాళ్ళు ఎదుగుతున్నారు, లేదంటే ఆ అమ్మాయి బాగుంది, చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది, ఆ అమ్మాయి సంపాదిస్తుంది, నేను సంపాదించట్లేదు. ప్లస్ ఏదైనా తట్టుకోవచ్చు, కానీ ఒక 10 రూపాయలు అడిగినా పెట్టినా బాధ అనిపించదు. కానీ నమ్మక ద్రోహం మాత్రం మనసుని చాలా గట్టిగా ఏం చేస్తుంది కదా. చాలా చాలా అంటే ఇంత నమ్మాం కదా, ఇలా ఎలా మాట్లాడేశారు వీళ్ళు, ఇలా ఎలా ద్రోహం చేసేసారు అనేది తీసుకోవడం చాలా. ఇప్పుడు 100 మంది ఉన్నారనుకో ఫనీ, 99 మంది నిన్ను పొగిడితే ఒకరు గట్టిగా నీ మీద ఏడిస్తే దాన్నే నరదృష్టి, ఈవిల్ ఐస్ అంటారు, నరదృష్టి అంటారు. అలాగే శత్రువు అని అంటారు. ఇంకా శత్రువుకి అదే పని ఉంటది. మన పేరు చెప్పినా ఓరవలేదన్నమాట శత్రువు. మన పేరు చెప్పిన మన ముందే నటన, మొత్తం నటన. ఎలాంటి నటన ఉంటుందంటే బాబా అసలు నిజంగా ఏంటి, అసలు నిజంగా ప్రేమ ఒలకపోసేస్తారు, ఎక్కడ లేని ప్రేమ. వెనక చూస్తే వాళ్ళు ఆడే గేమ్ ప్లే, మరి వాళ్ళకి ఎలా కలుగుతుంది అనుగ్రహం? భగవంతుడు అనుగ్రహం ఎలా కలుగుతుంది? కలగదు. అందుకే వాళ్ళకి ఎప్పుడు కూడా మిస్ఫార్చ్యూన్స్, ప్రాబ్లమ్స్, వాళ్ళు ఎదగలేరు జీవితంలో. అక్కడే ఆగిపోతూ ఉంటారు, బ్రేకులు పడిపోతూ ఉంటాయి, అడ్డంకులు వస్తూ ఉంటాయి. సరే, వాళ్ళ అడ్డంకులు వచ్చినా మనం ఇబ్బంది పడతాం కదా. సో ఇప్పుడు నాకు దానికి నరదృష్టి మనకి తగలకుండా ఉండాలి. అలాగే ఇలా ఏడుపులు కానీ, లేకపోతే ఈ జెల్లస్ లేదు, శత్రుదోషాలు ఊరికినే వచ్చేసి శత్రుదోషాలు తొలగాలంటే నాకు రెమెడీస్ కావాలి లత గారు. తప్పకుండా ఫనీ. ముందు రెమెడీ ఏంటంటే ప్రతి మంగళవారం కూడా, మంగళవారము కానీ శనివారం కానీ ఎక్కువ, లేదంటే అమావాస్య తిథి రోజు ముఖ్యంగా బయట గుమ్మం దగ్గర 2 వైపులా రాళ్ళుప్పు వేసేసి దాని మీద నల్ల నువ్వులు వేసి, ఫ్లోర్ మీద ఆకు తమలపాకు వేసి, రాళ్ళుప్పు వేసి దాని మీద నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించాలి. దీపం వెలిగించి తర్వాత నిమ్మకాయ కూడా సెంటర్ లో 2 ముక్కలు చేసి, ఒకటి పసుపులో ఒకటి కుంకంలో వేసి బయట పెట్టాలి. ఇది ఒక రెమెడీ. నెక్స్ట్ మనకి తెల్లావాలని దొరుకుతాయి. తెల్లావాలు, ఎండిమిరపకాయలు 2 కూడా శనివారం పూట కానీ అమావాస్య రోజు కానీ ఎక్కడైనా సరే, అంటే మీ ఇంటి మూల, ఒకవేళ బయట గనక బాల్కనీ లాగా ఉన్నా కూడా అక్కడైనా సరే వేసేసి ఫస్ట్ మీ ప్రధాన ద్వారానికి 3 సార్లు తిప్పేసి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి, తర్వాత వెనక్కి రాత్రి అందరు పడుకునే ముందు అందులో వేసి కాల్చాలి. తెల్లావాలు, ఎండుమిరపకాయలు, శత్రు సంహారం కోసం. అంటే చిన్న రెమెడీస్ చెప్పేది. రిజల్ట్ చాలా బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. అంటే ఇంకా చాలా ఉంటాయి రెమెడీస్. హనుమాన్కి సంబంధించి హనుమంతుడి స్తోత్రం చేసుకున్న, హనుమాన్ చాలీసా చేసుకున్న, అలాగే హనుమంతుడి దగ్గర ఏదైనా ఒక రక్ష లాంటిది పెట్టి, తాడు లాంటిది పెట్టి కట్టుకున్నా కూడా ఎఫెక్ట్ మన మీద పడదనమాట. నెక్స్ట్ ఇంకో అద్భుతమైన రెమెడీ కూడా ఉంటుంది మనకి. బూడిద గుమ్మడికాయ దీపం కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. బూడిద గుమ్మడికాయని కూడా 2 ముక్కలు చేసి దానిలోని గుజ్జంతా తీసేసి దానికి చక్కగా పసుపు అంతా పూసేసి దాని నిండా
ఆవాల నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసి కింద ఉప్పేసి దాని మీద కొంచెం నల్ల నువ్వులు నవధాన్యాలు వేసి దాని మీద గుమ్మడికాయ పెట్టి దీపం వెలిగించాలి. ఇది ఎక్కడ వెలిగించాలండి? ఇంటి లోపల మన దేవుడి దగ్గర, దేవుడి రూమ్ లో వెలిగించుకోవచ్చు. ఇది చండీ హోమం చేసినంత ఫలితం. దీన్ని కూష్మాండ దీపం అంటారు. కూష్మాండ దీపం అంటారు అనమాట. ఇది అంటే ప్రత్యేక దినాలు ఏమైనా ఉంటుందా? పలానా రోజు అష్టమి రోజు చేయొచ్చు. మనకి కాలభైరవాష్టమి వస్తుంది ప్రతి నెల. కాలభైరవాష్టమి రోజు చేయొచ్చు. అలాగే అమావాస్య తిథి రోజు కూడా చేయొచ్చు. అమావాస్య రోజు ఎక్కువ దిష్టి తొలగడానికి ఉపయోగిస్తారు. అలాగే అమావాస్య రోజు మీ తలగాడి కింద నిమ్మకాయ పెట్టుకుని పడుకొని మర్నాడు పడేసేయాలి. ఎక్కువ దృష్టి ఉంది అనుకునే వాళ్ళకి అనమాట. ఇవన్నీ రెమెడీస్. దీంతో పాటు నేను ఒక స్తోత్రం చెప్తాను. ఆ స్తోత్రాన్ని మీరు పఠించుకుంటే ఎప్పుడు దృష్టి ఉన్నా కూడా వెంటనే ఉపశమనం పొందుతారు. ఒకటి దత్త స్తోత్రం చెప్తాను, తర్వాత అమ్మవారి స్తోత్రం కూడా చెప్తాను. ఈ 2 స్తోత్రాలు తీసుకోండి. విశ్వాసఘాతినశ్చోరరావ స్వభక్తాగ్ని హాస్యసః జీవయామాస భక్తాంస శ్రీదత్త శరణం మమ. ఇది మనము డిస్ప్లేలో ఇద్దాము. ఇది ఒకటి కాళీ అమ్మవారికి సంబంధించింది ఒక స్తోత్రం. సర్వబాధ ప్రసన్న త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఆవమేవ తవ్య కార్యమాసం ద్వైరి వినాశనం. అది ఈ స్తోత్రం చదువుకోవాలి. ఈ మంత్రము దుర్గా సప్తసతిలో ఉంది ఒక మంత్రము. ఈ మంత్రాన్ని చక్కగా చదువుకుంటే ఈ పవర్ఫుల్ కాళీ మంత్ర శత్రు జయం జరుగుతుంది అనమాట. దత్తుడికి సంబంధించింది, కాళీ మాతకు సంబంధించింది కూడా ఇచ్చారు. 2 మంత్రాలు ఇచ్చారు. 2 ఇచ్చారు. ఇలా ఈ రెమెడీస్ అన్ని కూడా ఫాలో అయితే చాలా వరకు. అందుకే మనము దృష్టికి నల్లతాడు కూడా కట్టుకుంటూ ఉంటాం కాదు. ఆ నల్లతాడు కూడా చాలా అంటే ఈ నరదృష్టి నుంచి చాలా కాపాడుతుంది అనమాట. ఇప్పుడు కొత్తగా ఈ కరంగాలి మాల కూడా చాలా మంది ఈ దృష్టి దోషాల కోసము, అలాగే చక్కగా అది మంచి ఫార్ట్యూన్ ని తీసుకొస్తుందని కూడా నమ్ముతున్నారు అనమాట. అలాగే సక్సెస్ కూడా ఇస్తుంది అంటున్నారు. సక్సెస్ విజయాన్ని కూడా ఇస్తుంది కాబట్టి. అయితే ఇప్పుడు చాలా మంది అమావాస్య